ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు చిన్నదే కావచ్చు, కానీ దాని వెనుకున్నటువంటి ఆ ఆత్మలో ఉన్నటువంటి ఆర్ద్రత, ఆ ప్రేమ, సమాజం పట్ల ఉన్న బాధ్యత చాలా గొప్పదిగా నేను భావిస్తూ ఇందుకు ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ ఉద్యోగస్తుల తల్లిదండ్రులు అనే అంశమే కాకుండా ఇంకా కొన్ని మార్పులు ఈ సమాజంలో రావటానికి ఒక నైతికపరమైనటువంటి అంశాలలో కూడా మార్పు వచ్చే విధంగా ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఆ పాఠ్యాంశాల దగ్గర నుంచి అది రావాలి. అధ్యక్ష, మనం ఇప్పుడంతా కూడా అమెరికన్ కల్చర్, యూరోపియన్ కల్చర్ ఆ వైపుగా సమాజం వెళ్ళిపోతూ ఉంది. అంటే పెళ్ళిళ్ళు అయిన వెంటనే ఎవరి బాధ్యతలు వాళ్ళు, తల్లి లేదు తండ్రి లేదు, వాళ్ళ సంపాదనలు, అది ఆ కల్చరు మన భారతదేశంలో కూడా వచ్చింది, మన సమాజంలో కూడా వచ్చింది. ఉమ్మడి కుటుంబం అనేటువంటి ఆ భావన ఇవాళ ఏదో పాత సినిమాలు చూస్తుంటే కనపడుతుంది తప్పితే అది లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి సినిమాలు, రక్త సంబంధం, రామారావు గారు, సావిత్రి, అన్న చెల్లెళ్ళు బంధం, అవి చూస్తుంటే కళ్ళు నీళ్ళు వస్తాయి. అలాగే ఇంకా చాలా సినిమాలు చూస్తుంటే అంటే అది ఇప్పుడు మచ్చుకు కూడా కనపడట్లేదు. ఆ పాతవి చూస్తుంటే అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా తల్లి లోటు, తల్లిని చిన్నప్పుడే కోల్పోయిన వాళ్ళకి ఆ లోటు తెలుస్తుంది. నేను 4 సంవత్సరాల వయసులోనే మా అమ్మగారిని కోల్పోయా. మా చెల్లెలకి అప్పుడు సంవత్సరంన్నర ఉంటుంది. అందువలన ఉన్నప్పుడు విలువ తెలవదు, లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఆ విధంగా ఇవాళ సంపాదన తప్పితే ఇంకే ఆలోచన లేకుండా చివరికి ఎట్లా తయారయ్యారంటే, ఒకవేళ తల్లిదండ్రులు ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏదైనా సలహా చెప్తుంటే మీదంతా కాళ్ళు ముడుచుకుని ఆ మూలను కూర్చునేదానికి ఏమి మీరు అని వాళ్ళని ఇసుక్కుంటూ ఆ మూలను కూర్చోండి అని అపహాస్యంగా, కన్న కొడుకు లేకపోతే కన్న ఎక్కువగా కొడుకులు లేకపోతే కోడళ్ళు, కూతురు ఇంకో చోటకు పోయింది, కూతురికి ప్రేమ ఉంటుంది తల్లిదండ్రుల పైన, కానీ కూతురు వీళ్ళు కలిసి ఉంటారు. మళ్ళా ఈ కూతురు కోడలుగా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ అత్తమామల మీద ఆ ప్రేమ ఉండదు. ఇదంతా విచిత్రంగా ఉంటుంది. అందుకని తల్లిదండ్రుల్ని మూలను కూర్చోబెట్టేటువంటి ఆ సంస్కృతి వలన, లేకపోతే మా పిల్లలు ఉన్నారు, ముందు మా పిల్లలతో నేను మాట్లాడుకోవాలని ఉండవమ్మా అని చెప్తారు వీళ్ళు. ఎవరి పిల్లలు, ఏ తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళ పిల్లల్ని చూస్తున్నారు తప్పితే వాళ్ళ తల్లిదండ్రులను చూస్తలేదు. ఇదంతా కూడా సాంస్కృతికంగా, సామాజికంగా, నైతికంగా కూడా మార్పులు రావాలి. ఈ చట్టపరం అనేది ఇది ఒక కీలకమైన అంశం అయినప్పటికీ కూడా దానివైపు కూడా విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ జాగ్రత్త కూడా మన ముఖ్యమంత్రి గారు అటువంటి ఆలోచన కూడా చేయాలని నేను వారిని కోరుతా ఉన్నాను. ఇవాళ ఎట్లయిందంటే కొంతమంది ఏమో గత్యంతరము లేక తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండి కూడా